GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ బెస్టరా లేకపోతే స్పెక్యులేషన్స్ ఉంటాయి కదా, మనకి గ్యామ్లింగ్ కావచ్చు, క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏది బెటర్ అని అనుకుంటున్నారు? మేడం, మనం ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ స్పెక్యులేషన్ గురించి మాట్లాడుకుంటే అసలు మనం అంటే ఏది బెటర్ అని మాట్లాడకుండా డిఫరెన్స్ చూద్దాం. మనం డిఫరెన్స్ అసలు ఏం డిఫరెన్స్ చూస్తే దాన్ని బట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి వాళ్ళకి అర్థం అవుతుంది. మనం చెప్పేదానికంట ఇది బెటర్ అది బెటర్ అనేది వాళ్ళకి చెప్తే ఈ డిఫరెన్సెస్ చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ తీసుకుందాం. అసలు ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ దేనికి చేస్తాం మనం? ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి, స్టడీగా ఒక లాంగ్ టర్మ్లో చేయడానికి, ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి అనేది మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తాం. స్పెక్యులేషన్లో ఏమవుతుందంటే మేడం, వాళ్ళకి క్విక్ షార్ట్ పీరియడ్లో డబ్బులు కావాలి, అది ఆబ్జెక్టివ్. దాని తర్వాత మనం టైం హారిజన్ తీసుకుందాం. టైం హారిజన్ అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటాం కదా. లాంగ్ టర్మ్ టిపికలీ ఇయర్స్ 5 10 ఎన్నో ఇయర్స్ ఉంటుంది. స్పెక్యులేషన్ వచ్చేటప్పుడు షార్ట్ టర్మ్, ఫ్రమ్ డేస్ టు మంత్స్. కొంతమంది ఇంట్రాడే చేస్తుంటారు కదా, అది డేస్. కొంతమంది మంత్లీ ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తుంటారు, వీక్లీ ఎక్స్పైరీ ట్రేడింగ్. అలాంటిది ఈ స్పెక్యులేషన్ అనేది ఫ్రమ్ డేస్ టు మంత్స్ అనేది ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? లాంగ్ ఇయర్స్. రిస్క్ లెవెల్ అర్థం చేసుకుందాం. రిస్క్ లెవెల్ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటంటే మోడరేట్ టు లో ఉంటుంది జనరల్గా. కొన్ని దాంట్లో హై ఉంటుంది కానీ బట్ స్టిల్ డైవర్సిఫైడ్ ఉంటుంది కాబట్టి మోడరేట్ నుంచి లో అనేది తీసుకోవచ్చు మనం. అదే మీరు స్పెక్యులేషన్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తారో అది రిస్క్ అనేది చాలా హై ఉంటుంది. ఇది ఇలాంటి స్పెక్యులేషన్ ఆబ్వియస్లీ కంపేర్ టు గ్యాంబ్లింగ్. అంటే వస్తే వచ్చింది లేకపోతే లేదు. డే ట్రేడింగ్, డే ట్రేడింగ్ అంటే ఇవి వస్తే వచ్చింది లేకపోతే లేదు. అంటే ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. బట్ జనరల్గా ట్రేడింగ్ చేసే వాళ్ళు నేను వినింది 98% ఆఫ్ పీపుల్ ఆర్ లాస్ మనీ ఇన్ ట్రేడింగ్. ఇది రిస్క్ లెవెల్. మైండ్ సెట్ ఎలాగుంటుందంటే మేడం, జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని తెలుసు, వాళ్ళకి పేషెంట్గా ఉంటారు, డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. ఎమోషనల్ అనేది అటాచ్మెంట్స్ అనేది ఉండదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి నాకు ఇంకా సమయం ఉంది, కానీ ఆ ఫియర్ గ్రీడ్ అనేది ఉండదు. వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఇంత కావాలనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి. సో ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఏదైతే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందో కూడా పట్టించుకోకుండా డిసిప్లిన్డ్గా ఎస్ఐపి రూపంలో ఎంత రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. అదే స్పెక్యులేషన్ తీసుకుంటే ఇక్కడ ఎమోషనల్ డిసిషన్స్ చాలా ప్లే చేస్తుంది. నేను ఇందాక చెప్పాను చూస్తారా, ఫియర్ అండ్ గ్రీడ్. పడిపోతుందని చెప్పి అమ్మేస్తారు లాస్లో. అదే గ్రీడ్ ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ కొంటుంటారు. స్పెక్యులేషన్ ఇది వాళ్ళ మైండ్ సెట్ డిఫరెన్స్. ఇప్పుడు ఇన్కమ్ జనరేషన్ మేడం, ఎప్పుడైతే మన లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుందో ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అని చెప్తుంటాం కదా. ఇప్పుడు ఇలాంటి వెల్త్ క్రియేట్ అయినప్పుడు మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మంత్లీ ఒక ఇన్కమ్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం మనం మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీలో. అదే మీరు స్పెక్యులేషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ప్యాసివ్ ఇన్కమ్ చేయలేరు. ఎందుకంటే ఇవాళ కొని ఇవాళ అమ్మితే ఇవాళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చినట్టుగా, కానీ అది మీ దాని నుంచి మీకు వెల్త్ ఇంకా ఈ ప్యాసివ్ ఇన్కమ్ రాదు కదా. సో దానికి మీకు చాలా పెద్ద అమౌంట్ కావాలి. సో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్లో జనరేట్ చేసుకోగలం, స్పెక్యులేషన్స్లో కాదు. ఓకే, ఇది కాకుండా మరి మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. మనం ఇన్వెస్ట్మెంట్స్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, కొంతమంది స్టాక్స్ కొని పెడుతుంటారు, హోల్డ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. కొంతమంది ఈవెన్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దిస్ ఆల్ ఆర్ ఫర్ వెల్త్ క్రియేషన్. స్పెక్యులేషన్ ఏమవుతుందంటే ఇందాక మళ్ళీ మాట్లాడుకున్నట్టుగా డే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆడతారు. ఓకే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడింగ్ లాగే. సో దాంట్లో కూడా చాలామంది నష్టపోయారు. సో దానికి ఏంటంటే ఒక ఎక్స్పైరీ ఉంటుంది డేటు, ఆ ఎక్స్పైరీ లోపల మీరు అమ్మేయాలి.
మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు ఉంచుకుంటే ఆటోమేటిక్గా అమ్మేస్తుంది సిస్టమ్. సో ఇలాంటి దీంట్లో చాలామంది నష్టపోయారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా వాలటైల్ ఉంటుంది. ఈ లైక్ పెన్నీ స్టాక్స్, తర్వాత క్రిప్టో కరెన్సీస్, తర్వాత ఇదేమి ఉంటారు క్రిప్టో కరెన్సీస్, తర్వాత ఈ అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా కొంతమంది చేస్తుంటారు. ఇలాంటివన్నీ స్పెక్యులేషన్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ డిఫరెన్సెస్ నేను చెప్పాను కదా, దాన్ని బట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఆ రోజుకి వచ్చిన డబ్బులతో సరిపోతుందా, లేకపోతే నష్టం అయినా తీసుకోగలరా? ఈ 3 రీజన్స్ తీసుకుంటూ ప్రతి ఒక్కరూ డిసైడ్ చేసుకోవాలి. మనం స్పెక్యులేషన్కి వెళ్ళడం బెటరా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం బెటరా? సో నేను చెప్పేది జనరల్గా ఈ మేజర్ డిఫరెన్స్ ఇదే ఉంటుంది మేడం. సో దీన్ని బట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకుంటూ ఒక వెల్ మేనర్డ్ స్ట్రాటజీ చేసుకుంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫియర్ గ్రీడ్ అనేది కూడా రాదు మీకు. ఓకే. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఫాలో అయ్యి డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఇలాంటి టెన్షన్స్ కానీ స్ట్రెస్సెస్ కానీ రావు. ఎప్పుడైతే టెన్షన్ ఫ్రీ ఉంటారో ప్రతి ఒక్క ఇన్వెస్టర్, ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీగా ఉంటారు లైఫ్లో. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.